ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూన్ మాసం 22వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము జ్యేష్ఠమాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షం తిథి ద్వాదశి అర్ధరాత్రి 1:21 వరకు. తదుపరి తిథి బహుళపక్షం త్రయోదశి. నక్షత్రం భరణి సాయంత్రం 5:38 వరకు. తదుపరి నక్షత్రం కృత్తిక. కరణం కౌలవ మధ్యాహ్నం 2:56 తైతుల అర్ధరాత్రి 1:21 వరకు. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయము సాయంత్రం 6:43 చంద్రోదయం తెల్లవారుజామున 3:05 చంద్రాస్తమయము మధ్యాహ్నం 3:35 రాహుకాలం సాయంత్రం 5:05 నుండి 6:43 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:48 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5:05 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుండి 5:50 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 4:27 నుండి 5:54 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:16 నుండి 2:44 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:53 వరకు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు శుక్రుడు ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతున్నాడు కాబట్టి లావాదేవీల పరంగా కొన్ని సమస్యలు అయితే ఈరోజు రాబోతున్నాయి. నిరుత్సాహంగా కాలం గడుస్తుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఏవైనా ఆస్తి లావాదేవీలు చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి చేయవలసి ఉంటుంది. ప్రభుత్వ పనులపై శ్రద్ధ వహించాలి. ఈరోజు అపకీర్తి వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో సైతం సమయస్ఫూర్తి అవసరం అని చెప్పవచ్చు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపాలి. ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు ఓర్పు సహనం లాంటివి చాలా అవసరం. కొన్ని నిర్ణయాలు ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వృధా ఖర్చులను నివారించాలి. కొంతమంది బంధువుల రాక వలన ఈరోజు మీ కొన్ని ముఖ్యమైన పనులు జాప్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ రాశి వారు ఎవరితోనైనా ప్రేమ సంబంధాలలో ఉంటే గనక వారి మనసు బాధపెట్టే పనులను చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఏదైనా ఒక ప్రాజెక్టుకు సంబంధించిన వారి నుండి కొన్ని ఇబ్బందులు ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బంధువులకు సంబంధించిన ఏవైనా పాత వివాదాల్లో సమస్యలు తలెత్తవచ్చు. గతంలో జరిగిన కొన్ని చెడు విషయాలు మీ వర్తమానాన్ని భంగపరుస్తాయి. డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలు ఈరోజు చేయకపోతే మంచిది. పొరపాటును కూడా ఎవరికి వాగ్దానాలు కూడా చేయకండి. కష్టపడి పనిచేయటం వలన ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. కార్యాలయ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనులను చేసుకోవటం వలన చాలా సమయం ఆదా అవుతుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురైనప్పటికీ కూడా చాలా తెలివిగా రాణిస్తారని చెప్పవచ్చు. స్నేహితుల్లో మంచి ప్రాచుర్యాన్ని పొందుతారు. ఈ రాశి వారికి కుటుంబంలోని పెద్దల సలహాలు మరియు సహాయం ఉపయోగకరంగా ఉంటాయి. ఈరోజు డబ్బు లావాదేవీలు చేస్తే గనక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఇది మీ సంబంధాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. కార్యాలయంలో ఉన్నవారికి సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సంతానంతో గడిపే సమయం ఆనందంగా ఉంటుంది. ఈరోజు కొంతమంది ప్రత్యేకమైన వారిని కలుస్తారు. ఇంటికి సైతం ఒక అతిథి విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి సామరస్యం మరియు ప్రేమ నిండి ఉంటుంది. కుటుంబ సభ్యుడి వివాహం నిమిత్తమై ఏవైనా అడ్డంకులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ రాశివారు పెరుగుతున్న ఖర్చుల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఈరోజు ఎవరో ఒకరికి మీ సహాయం అవసరం కావచ్చు. ఆ సహాయం డబ్బు రూపంలో చేసేదైతే మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి రోజు చిన్న చిన్న సమస్యలతో నిండి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అవసరం అనుకున్నప్పుడు తప్పకుండా ఇంట్లోని పెద్దల సలహాను తీసుకోవటం మర్చిపోకండి. అప్పులు చేయకండి. ఈరోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు తమలపాకును కానీ లేదా కిళ్ళీని కానీ నములుతూ వెళ్ళటం వలన ఆ పని విజయవంతమవుతుందని పెద్దల సూచన. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు. కాబట్టి
సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం నాడు శివాలయాలను దర్శించాలి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు మరియు శివ స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు ఈరోజు సింధూరం, నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించాలి. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అనారోగ్యం కలగడంతో పాటు అందం, ఆకర్షణ వంటివి తగ్గిపోతాయి. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకొని క్రియాశీలకంగా ఆదివారం రోజు గడపాల్సి ఉంటుంది. ఈరోజు బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు మరియు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.